నమస్తే, వెల్కమ్ టు ఆస్ టాక్స్. ఈరోజు టాపిక్ నేను జాన్ హేమంత్ కుమార్ సైకాలజిస్ట్ని మీతో డిస్కస్ చేయబోయేది పిల్లలకు ఎట్లాంటి టాయ్స్ ఇవ్వాలి, ఎట్లాంటి టాయ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు, ఎట్లాంటి టాయ్స్ వలన వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ డెవలప్మెంట్ కొరకు. సో టుడేస్ టాపిక్ ఈజ్ టాయ్స్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. సాధారణంగా మనం ఏం చేస్తామంటే పిల్లలు టాయ్స్ అంటే పిల్లల కొరకు టాయ్స్ కొంటాము, టాయ్స్తో పిల్లలు హ్యాపీగా ఉంటాము అని మనం అనుకొని రకరకాల టాయ్స్ కొనుక్కొచ్చి మన పిల్లలకి ఇస్తాం. ఎప్పుడు కూడా గమనించాము మనం ఇచ్చే టాయ్స్ వాడికి సరిగా ఉపయోగపడుతున్నాయా లేవా, హాని కలిగిస్తున్నాయా, నష్టం అవుతుందా లేదా వాళ్ళకు డెవలప్మెంట్కి అప్రాప్రియేట్ ఉన్నాయా, ఇది గమనించాము. ఎందుకంటే మనం షాప్కి వెళ్ళినప్పుడు మనకు అందంగా అనిపించినప్పుడు, మనకు ముద్దుగా అనిపించినప్పుడు అది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంపోర్టెడ్ కార్ ఒక కార్ షాప్లో చూసామనుకోండి, ఎయిర్పోర్ట్లో ఉన్నామనుకోండి, లేదా ఎక్కడన్నా అవుట్ స్టేషన్ ప్లేస్లో చూసామనుకోండి, ఒక కార్ కొంచెం కాస్ట్లీగా ఉంటుంది, మా వాడు హ్యాపీగా ఉంటాడు కదా అని ఆ కార్ తీసుకుంటాం. ఈ కార్ తీసుకెళ్ళి చిన్న పిల్లవాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 year oldకి కార్ ఇచ్చామనుకోండి, వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే కార్ని కార్లాగా యూజ్ చేయకుండా దాన్ని ఇప్పి పగలగొట్టి దాన్ని ఏంటిది అని స్టడీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దీనివల్ల ఏమైపోతుందంటే వాడికి కావాల్సింది టాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే ఇలా ఏముంది ఏంది అని తెలుసుకోనికి, జస్ట్ ఆడుకోవటం కాదు. మనమేమో వాడు ఆడుకుంటాడు కదా అని కారు తీసుకొస్తాం. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లాంటి టాయ్స్ కొనుక్కొచ్చి అబ్బాయికి పిల్లలకు ఇవ్వకుండా దాన్ని షెల్ఫ్లలో దాచిపెట్టేస్తారు. అంటే చూడడానికి అందంగా ఉంటుంది, ఆడుకోనికి కాదు. సో టాయ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో డిస్ప్లే కొరకు తీసుకొస్తారు, ఇంకోటేమో ఆడుకోనికి తీసుకొస్తారు. మనం పాయింట్ స్పష్టంగా తెలుసుకోవాలి ఏంటిదనంటే పిల్లలు న్యాచురల్గా వాళ్ళకు ఎక్స్ప్లోర్ చేయాలనే తపన ఉంటుంది. ఇది న్యాచురల్ టెండెన్సీ. అంటే న్యాచురల్గా వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు 4 విషయాలు తెలుసుకోనికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఈ టాయ్స్ని కూడా రకరకాల ఎక్స్ప్లోరేషన్తో టాయ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఏజ్ పెరుగుతూ ఉంటే 5 years, 6 years, 7 years, 8 years వస్తూ ఉంటే టాయ్స్ మారుతుంటాయి. అంటే వాళ్ళు అర్థం చేసుకొని టాయ్స్ని ఎలా యూజ్ చేయాలి అని గమనించుకుంటూ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిచెన్ సెట్, డాక్టర్ సెట్ లాంటివి దొరుకుతాయి మార్కెట్లో, అవి తెచ్చి మన పిల్లలకి ఇస్తాం. 2 year old పిల్లవాడికి ఇస్తే అది ఎక్కడ కూడా అర్థం కాని పాయింట్ అవి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాటిని బ్రేక్ చేసేయటము, లాగేసుకోవటము, వాళ్ళకి అర్థం లేకుండా యూజ్ అవుతుంటుంది. అదే కొంచెం అర్థం చేసుకునే పిల్లలు 5 year old, 6 year old డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, లేదా ఇంట్లో అమ్మ దగ్గర కిచెన్ వర్క్ చేస్తూ ఉంటే గమనించుకునే వాళ్ళకు అప్రాప్రియేట్ టాయ్స్ ఉంటాయి. కాబట్టి మనం టాయ్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసినప్పుడు ఏజ్ అప్రాప్రియేట్ టాయ్స్ తీసుకోవాలి. టాయ్ బాక్స్ మీద రాసి ఉంటుంది 2 years ఏజ్ పిల్లలకు, 5 years ప్లస్ ఏజ్ పిల్లలకు అన్నట్టుగా. సో ఇది గమనించుకొని తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మధ్య బర్త్డే పార్టీస్, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తారు. ఈ రిటర్న్ గిఫ్ట్స్లో కూడా పిల్లలకు ఏదో ఒక గిఫ్ట్ ప్యాక్ చేసేసి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చేస్తారు. అది అప్పుడప్పుడు పనికి వచ్చేటువంటి, అప్పుడప్పుడు పనికి రాని ఉంటాయి. సో ఇట్లా పనికి రాని గిఫ్ట్స్ ఎన్నో ఇంట్లో నిండిపోయి ఉంటే అది టాయ్స్ ఆడుకొని పిల్లవాడికి డెవలప్మెంట్ కన్నా ఎక్కువ నష్టం చేసే టాయ్స్ ఎక్కువ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, గన్స్ ముద్దుగా ఉంటుంది, ప్లాస్టిక్ గన్సో, మెటాలిక్ గన్సో, రియల్గా కనబడే టైప్ ఆఫ్ గన్సో, సౌండ్ చేసే గన్సో, చూడడానికి అందంగా ఉంటుంది. కొనేటప్పుడు కూడా అంటారు పిల్లలు కూడా టాయ్స్ కావాలంటే గన్ కావాలని అంటారు. ఇష్టంగా తెచ్చుకుంటాము, కానీ చూసి టీవీ షోస్లో చూసి వాయిలెంట్గా యూజ్ చేయటం నేర్చుకొని రేపటి రోజున గన్నుని యూజ్ చేయడానికి అలవాటు పడిపోతారు పిల్లలు. ఇవాళ చాలా వీడియో గేమ్స్ కూడా వచ్చి ఉంటాయి, గన్ టోటింగ్ వీడియో గేమ్స్. సో ఏంటంటే ఎక్కడో మైండ్లో ద యూజ్ ఆఫ్ గన్ మైండ్లో ప్రింట్ అయిపోయి వాళ్ళు గన్కి అలవాటు అయిపోయి రియల్ గన్ లేకపోయినా కూడా పొరపాటున ఎప్పుడన్నా ఒక రియల్ గన్ కనబడింది అనుకోండి, ఆ గన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్లస్ నార్మల్గా గన్స్ ఎవరి మీద యూజ్ చేస్తారు, యానిమల్స్ మీదన్నా మనుషుల మీదన్నా. సో ఎక్కడో మైండ్లో ఉంటుంది గన్ చేతిలో దొరకంగానే మనుషుల్ని లేపేసేయాలి. సో పిల్లల మైండ్, యంగ్ మైండ్, డెవలపింగ్ మైండ్లో మెంటల్ ఇంప్రెషన్స్ ఎట్లా పడతాయంటే గన్తో షూట్ చేయాలి, షూట్ చేస్తే వాడు చచ్చిపోతే అది మనకు ఆనందం. ఈ మైండ్ సెట్ తయారవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం టాయ్స్ సెలెక్ట్ చేస్తామో అది హెల్ప్ఫుల్ టాయ్సా, యూస్ఫుల్ టాయ్సా, హెల్దీ టాయ్సా, హాని కలిగించే టాయ్సా గమనించుకోవాలి. సో పిల్లలకు టాయ్స్, బెస్ట్ టాయ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు పింక్ టవర్స్, నంబర్ రాడ్స్, మాంటిసరీ మెటీరియల్స్ చాలా ఉంటాయి, అవి మార్కెట్లో దొరుకుతాయి. అవి ఏంటంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ఒక్కొక్క క్యూబ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవటము, ఫింగర్స్ యూజ్ అవటము, మనసు దాని మీద పెట్టి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవటము, ఆలోచించే కెపాసిటీ డెవలప్ అవటము, ఇట్లాంటి టాయ్స్ ఉన్నాయనుకోండి, అది వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రెడీమేడ్గా
ఏదంటే గన్స్, కార్స్, స్పెషల్గా టైప్ ఆఫ్ అంటే అడల్ట్స్ యూజ్ చేసే మెటీరియల్స్ అవి చిన్న మినియేచర్స్లో పిల్లలకి ఇస్తే దాని ఇంపాక్ట్ ఎంటర్టైన్మెంట్కి బాగానే ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు, కార్తో ఆడుకోవటము, గన్స్తో ఆడుకోవటము, పరిగెత్తడాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్కువ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఉన్న టాయ్స్తో వాళ్ళు ఆలోచించగలుగుతున్నారా, ఆలోచించే శక్తిని డెవలప్ చేసుకుంటున్నారా, దానివల్ల వాళ్ళ లోపల కావాల్సిన దాన్ని ఏమంటారు పేషెన్స్ డెవలప్ అవుతుందా, పర్సీవరెన్స్ డెవలప్ అవుతుందా, కంపాషన్ డెవలప్ అవుతుందా, హెల్ప్ఫుల్గా ఉండేటట్టుగా షేర్ చేసుకునేటట్టుగా ఉంటుందా లేదా అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేమ్స్ ఉంటాయి, కొన్ని టాయ్స్ ఉంటాయి, ఇద్దరు కూర్చొని ఆడుకునే గేమ్స్ ఉంటాయి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ లాంటివి, లూడో లాంటివి. ఇవన్నీ గేమ్స్ ఎట్లా ఉన్నాయంటే షేరింగ్ అండ్ సిట్టింగ్ టుగెదర్ యాజ్ ఎ గ్రూప్ అండ్ లెర్నింగ్, ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా టాయ్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇండివిజువల్గా పిల్లవాడికి డెవలప్మెంట్కి పనికి వస్తుందా గమనించాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పెద్ద ఇంట్లలో వాళ్ళు అనవసరమైన టాయ్స్ కొనకుండా ఇంట్లో ఉండే వస్తువులు, స్పూను, బౌల్, ప్లేట్స్, ఇవి టాయ్స్ లాగా యూజ్ చేయనిస్తారు పిల్లల్ని. మినియేచర్ కాదు, వల్ల మామూలుయే. సో కొంతమంది పిల్లలకి ఎట్లా ఉంటుందంటే కిచెన్లో ఉండే వస్తువులతో వర్క్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ పని కూడా నేర్చుకుంటున్నారు, మెటీరియల్స్తో వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఫింగర్ కోఆర్డినేషన్ కూడా డెవలప్ అవుతుంటుంది. అది చాలా మంచిది. అందుకే మేము చాలామంది తల్లులకు ఏం అడ్వైజ్ చేస్తామంటే కిచెన్లో కానివ్వండి, హౌస్ కీపింగ్లో కానివ్వండి, పిల్లలను పనులకు అలవాటు చేయండి. ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళ ఫింగర్స్ కూడా బిజీగా ఉంటాయి, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా పనికి వస్తుంది. సో టాయ్స్ అనగానే మార్కెట్కి వెళ్ళి టాయ్ షాప్లోకి వెళ్ళి చాలా డబ్బులు పెట్టి ఆ ప్లాస్టిక్ టాయ్స్ లేదా రియల్ టాయ్స్ లేదా మినియేచర్ కైండ్ ఆఫ్ టాయ్స్ ఇట్లాంటి కన్నా ఎక్కువ ప్రాక్టికల్గా డౌన్ టు ఎర్త్ రియలిస్టిక్గా ఉండే టైప్ ఆఫ్ టాయ్స్ ఉంటే చాలా పనికి వస్తాయి. ఇప్పుడు మాంటిసరీ యాక్టివిటీస్ ఉంటాయండి. మీరు ఒకవేళ షాప్కి వెళ్ళి మాంటిసరీ యాక్టివిటీస్ కొరకు అడగండి, వాళ్ళు క్లియర్గా ఉంటుంది. బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి సెన్సెస్ డెవలప్ కావాలి అంటే లిస్నింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో లిస్నింగ్ కొరకు సౌండ్ బాక్సెస్ లాంటివి దొరుకుతాయి. స్మెల్ టేస్ట్ కొరకు స్మెల్లింగ్ బాటిల్స్, టేస్ట్ బాటిల్స్ అని దొరుకుతాయి. అవి వాటితో కూడా వర్క్ చేస్తే వాళ్ళ టేస్ట్ అండ్ స్మెల్ డెవలప్ అవుతుంటుంది. అలానే లిస్నింగ్ డెవలప్ అవుతుంది. మళ్ళీ టచ్, ఎంత టచ్ ఫింగర్ టిప్స్తో టచ్ అవుతూ ఉంటే బ్రెయిన్లో డెవలప్మెంట్ ఉంటుంది. అది వాళ్ళకు రీడింగ్, రైటింగ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో టచ్కి సంబంధించిన టచ్ బోర్డ్స్ వస్తాయి, చిన్న దాని ఏమంటారంటే శాండ్ పేపర్ లెటర్స్ లాంటివి వస్తాయి. అది ఫింగర్స్తో టచ్ చేస్తూ ఉంటే రాయిని కూడా ఉపయోగపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద మాంటిసరీ మెటీరియల్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ టాయ్స్. అందుకే కొన్ని స్కూల్స్ ఉంటాయి, ప్లే స్కూల్స్ అంటారు. ఆ ప్లే స్కూల్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒక టైప్ ఏంటంటే అన్ని ఆడుకునే బొమ్మలు తీసుకొచ్చేసి పిల్లవాడు ఆడుకొనివ్వండి అని పెట్టేస్తారు. ఇంకో టైప్ ఆఫ్ ఉంటుంది ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు అనే కాన్సెప్ట్ మీద డెవలప్మెంటల్ టాయ్స్ ఉంటాయి. అంటే అవి వాటిని టాయ్స్ అనరు, నిజంగా చెప్పాలంటే డెవలప్మెంటల్ మెటీరియల్స్ అంటారు. అంటే టాయ్స్ అండ్ మెటీరియల్స్లో తేడా ఏంటంటే టాయ్స్ ఏదో ఒక బొమ్మ ఉంటుంది. ఏదో ఒక బొమ్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టఫ్ టాయ్స్ ఉంటాయి. ఒక గ్రీన్ కలర్ది స్టఫ్ టాయ్స్ ఉంటుంది. పిల్లవాడు పెద్దగా అయినాక గ్రీన్ కలర్ది ఎలిఫెంట్ ఏడ దొరుకుతుంది అనే మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే ఏ ఎలిఫెంట్ కూడా గ్రీన్ కలర్లో ఉండదు. సో ఈ టాయ్స్ అనేది సైంటిఫికల్గా ప్రాక్టికల్గా డిజైన్ చేసిన మెటీరియల్ కాదు. అదే డెవలప్మెంటల్ మెటీరియల్స్ అయితే కనీసం డెవలప్మెంట్ కొరకు స్పెసిఫిక్గా తయారై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ మెటీరియల్స్ అని ఉంటాయి. అంటే చూసేది చేసేది చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పనిచేసే మెటీరియల్స్ వస్తాయి. వాటిని టాయ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పిల్లవాడికి డెవలప్మెంట్కి పనికి వస్తుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా సౌండ్ బాక్సెస్, సౌండ్ డెవలప్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా సౌండ్ బాక్సెస్ అని వస్తాయి. టేస్ట్ అండ్ స్మెల్ కొరకు ఎక్స్క్లూజివ్గా వస్తాయి. అంటే ఇట్లా ఒకటి యాక్టివిటీస్ ప్లాన్డ్గా సిస్టమేటిక్గా డెవలప్మెంట్కి పనికి వచ్చేటి మనం గమనించుకుంటే ఎస్ ఆ టాయ్స్ వీళ్ళకి లైఫ్లో పనికి వస్తుంది. ప్లానింగ్ లేకుండా ర్యాండమ్గా ఏదో ఒక టాయ్ తెచ్చేసి పిల్లవాడికి ఇచ్చేసి ఆడుకోమంటే డెఫినెట్గా ఆడుకుంటాడు. ఇక్కడ మనం ఆడుకోవటమే పాయింట్ కాదు, ఆడుతూ వాడికి ఎటువంటి డెవలప్మెంట్ కొరకు పనికి వస్తుందో, ఎలాంటి టాయ్స్ ఎలాంటి మెటీరియల్స్ ఉపయోగపడతాయో వాడి డెవలప్మెంట్ కొరకు అది మనం గమనించుకొని ప్లాన్ చేసుకొని మార్కెట్లో స్పెసిఫిక్గా ప్లాన్డ్గా మెటీరియల్స్ తెచ్చుకొని పిల్లలకి ఇస్తే ఆడుతూ పాడుతూ డెవలప్మెంట్ కొరకు పిల్లలు రెడీగా తయారవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు టాపిక్ కొరకు మీట్ అగైన్ వన్స్ అగైన్ నెక్స్ట్ టైం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.